తన ఇంటి విషయంలో కొందరు వ్యక్తులు తనను తన కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ నాగోలుకు చెందిన దాసు అనే వ్యక్తి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను వేడుకున్నారు. 2014లో ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో లోన్ తీసుకున్న ఆయన 2024 వరకు సక్రమంగానే వాయిదాలు చెల్లించారు. అయితే నష్టాల కారణంగా లోన్ చెల్లింపు ఆలస్యం కావడంతో దాదాపు 2 కోట్ల విలువైన తన ఇంటిని బ్యాంకు అధికారులు కేవలం ₹1,00,00,000కే వేలం వేశారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా వేలం నిర్వహించడమే కాకుండా ఇప్పుడు ఇంటిని కొనుగోలు చేసిన బిల్డర్లు రౌడీలతో దాడులకు దిగుతున్నారని ఆయన వాపోయారు. దుబ్బాక మహేశ్వరి, వనం రమేష్ అనే వ్యక్తులు న్యాయవాదుల అండతో తన ఇంటిపై దాడి చేసి ప్రాణాలతో చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు హెచ్ఆర్సీకి వివరించారు. ఈ దారుణంపై నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని, తమకు రక్షణ కల్పించి అక్రమంగా చేతులు మారిన తమ ఇంటిని తమకు ఇప్పించాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళు బిడ్డర్ ఎవరైతే కొన్నారో దుబ్బాక మహేశ్వరి, వనం రమేష్ అడ్వకేట్, ఆయన కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ప్రతిదీ ఆయన మా మీద దౌర్జన్యంగా వస్తున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఏమి ట్రెస్ పాస్ చేసామని చెప్తున్నారు. మేము ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని 5 lakhs కడతాం సార్ మేము అంటే వాళ్ళు తాళాలు ఓపెన్ చేసారు. మేము ఇంట్లోకి వచ్చినాం. తర్వాత 5 lakhs తీసుకొని డీడీలు తీసుకొని వెళ్తే వాళ్ళు మేము తీసుకోలేదు, పై అధికారులు ఒప్పుకుంటలేరు అని చెప్పి వాళ్ళకి మాకు చెప్పకుండా వాళ్ళ ప్రాపర్టీ అమ్మేసారు. వాళ్ళు అమ్మేసాం. ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఎవరికి ఎటువంటి ఆర్డర్స్ లేవు. ఆర్డర్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా ఇంటికి వచ్చి 15 మంది 20 మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కెమెరాలు అన్ని రికార్డ్ అయినాయి. కెమెరా అబ్యూస్గా మా క్యాస్ట్ పెట్టి నీ మీద కేసు వేస్తామని చెప్పి నా మీద కేసు వేసారు. కాబట్టి ఇవన్నీ మాకు ఏంటంటే మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల.